ఈరోజు దేవుని వాగ్దానము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలును ఏలుటకు దేవుడు ఏర్పరచుకున్న రాజు దావీదు. దావీదును సౌలు అనేక మార్లు చంపచూసినా దేవుడు దావీదును సౌలు చేతి నుండి తప్పిస్తూనే వచ్చాడు. పరిశుద్ధత, ప్రార్థనా జీవితం కొరకు తన ప్రాణాన్ని సైతము లక్ష్యపట్టిన దానియేలును దేవుడు సింహాల నోట నుండి తప్పించాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు అనేక శ్రమలలో నుండి యోసేపును నడిపించిన అతనికి ఏ కీడు దరిచేరనివ్వలేదు ప్రభువు. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుటకు తమ జీవితాలను అప్పగించుకున్న వారిని ఎన్ని శ్రమలు ఉన్న మార్గం నడిపించినా వారిని ఆ శ్రమలన్నిటి నుండి తప్పిస్తూనే వచ్చాడు. మరి వారిలా జీవిస్తే యేసు కొరకే, చావైతే మేలని నిన్ను నీవు అప్పగించుకున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ప్రభు సేవలో వాడబడుతూ ఉంటే నిన్ను నీ దేవుడు నిర్లక్ష్యపడతాడనుకుంటున్నావా? లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, శోధించబడుతున్న నీ జీవితము చేజారిపోయిందని నీవు అనుకుంటున్నావేమో. నీ జీవితము నీ చేతి నుండి జారిపోయింది, కానీ ప్రభు చేతి నుండి కాదు. నీకేమైనా అది ప్రభు నామమునకే అవమానము. తన నామమును దేవుడు ఘనపరుచుకునేవాడు కానీ అవమానపరుచుకునేవాడు కాదు. నిశ్చయముగా నీ శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో దాగి ఉండు. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.